చాలా చాలా ధన్యవాదాలు. చప్పట్లు It's a పెట్టి మనం great కూడా వందనాలు joy చెప్దాం. to be in Kakinada, India. భారతదేశంలోని కాకినాడలో ఉండడం చాలా సంతోషం. I'm excited we're here today. ఈ రోజున ఇక్కడ ఉండడానికి చాలా ఉత్సాహభరితుడిని We'll అవుతున్నాను. hear the word of God and see the wonders of God. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి, దేవుని అద్భుతాలను చూడడానికి. I thank God for all the leaders, Christian leaders, church leaders, community leaders, and the political leaders of this state. ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన క్రైస్తవ నాయకులు, సమాజ నాయకులు, సేవకుల నాయకులు, రాజకీయ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. And I praise the Lord for the force, for the police. అలాగే పోలీస్ అధికారులను బట్టి, సహకరిస్తున్న వారిని బట్టి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. And I thank the Lord for all of you who are here tonight. అలాగే శరం అడ్వకేట్, ఆయన న్యాయవాది. We come before you tonight. తండ్రి, మీ ఎదురుగా వస్తున్నాం. All of us in your presence. మేమందరము కూడా మీ సాన్నిధ్యంలో ఉన్నాం. We want to exalt Christ. క్రీస్తును హెచ్చించగోరుతున్నాం. Because the Father God, creator in heaven, has exalted Christ. ఎందుకనగా సృష్టికర్త పరమందున తండ్రి ఆయన హెచ్చించాడు గనుక. With the same mind, ఇదిగో the same ప్రభువా, focus, మా the యొక్క same passion, we my- exalt Christ tonight. మా యొక్క ఏకాగ్రత, మా యొక్క వైరాగ్యం, మా యొక్క శ్రద్ధ అంతా He క్రీస్తును is హెచ్చించడం our కోసం. advocate. ఆయన మా యొక్క న్యాయవాది. Advocate before God in heaven. దేవుని ఎదుట మా పక్షాన, మా కొరకైన న్యాయవాది. Advocate in heaven. ఆయన పరలోకమందున న్యాయవాది. Advocate on earth. భూమి మీద మా న్యాయవాది. Advocate before the accuser. అలాగే నింద మోపే వాడి ఎదుట న్యాయవాది. We're asking tonight, Lord, ఈ రాత్రి అడుగుతున్నాం ప్రభువా, that the exalted Christ will be revealed to every heart. హెచ్చించబడిన క్రీస్తుగా ప్రతి హృదయమాపణ అనుగ్రహిస్తారు. And then he follows us home. ఆ తర్వాత ఆయన మనల్ని గురి వైపు And he నడిపిస్తారు. says, I am with you always till the end of the world. ఆయన అంటున్నాడు, యుగాంతం వరకు సదా కాలము మీతో. God makes it very simple. దేవుడు దాన్ని చాలా సరళంగా చేశారు. You look with your eyes. నీ కందులు ఏం చూస్తున్నాయో You చూడండి. look with the eyes of the mind. మనసు యొక్క నేత్రాలు ఏం చేస్తున్నాయో You చూడండి. look with your faith. మీ యొక్క విశ్వాసం ఏం చెప్తుందో చూడండి. Look unto him. నా వైపు చూడండి. Is the source of all our blessing. సకల ఆశీర్వాదాల మూల వనరు Is ఆయన. the advocate. ఆయన న్యాయవాది. Everyone accused. ప్రతి వారు నేరం మోపబడ్డవారే. Everyone, the accuser, has been present with you all the time. ప్రతి వ్యక్తి. It says, for I am God and there is none else. ఎందుకనగా Come. ఆయన అంటున్నారు, ఎవరైనా రావచ్చు. Everyone can look unto him ఎవరైనా ఆయన వైపు చూడొచ్చు. by faith. విశ్వాసంతో And అనుగ్రహిస్తారు. those who need healing, స్వస్థత కావాల్సిన God వారికి is a healer. దేవుడు స్వస్థపరిచేవాడు. God is a deliverer. దేవుడు విడుదల ఇచ్చేవాడు. And at the mention of the name of Jesus, యేసు నామాన్ని పలకగానే the sick will be healed, రోగులు the స్వస్థపరచబడతారు. oppressed will be delivered, ఒత్తిడిలో ఉన్నవారు విడుదల the పొందుకుంటారు. tormented will be set free. పీడించబడ్డ వారు విడుదల పొందుకుంటారు. As you have come మీరందరూ ఈ రోజు and you have వచ్చుండగా, worshiped the Lord మీరు ప్రభువును ఆరాధించి and you ఉండగా, have lifted up Christ, క్రీస్తు నామాన్ని ఔన్నత్యానికి హెచ్చించి ఉండగా, He also will bring a blessing to you from heaven. ఆయన పరలోక Suffering in my town, ఈ చిన్నవాడు పెద్దవాడిని చెప్తున్నాడు, ఈ గ్రామంలో నగరంలో చాలా much రోగం చూస్తున్నాను. sickness in my place. నా యొక్క ప్రాంతంలో చాలా రోగం ఉంది. Wise man, ఎందుకనండి? elderly man, పెద్దవాడివి కదా నువ్వు. is there a village in the world? Is there a city in the world where there's no sickness, no suffering? I want to go there. ఆ పెద్ద ఆయన చెప్తున్నాడు, ఏదైనా రోగము బాధ లేని ఊరికి నువ్వు వెళ్దాం అనుకుంటే అటు ప్రయత్నం ఉండదు అన్నట్టుగా చెప్తున్నాడు. And the wise man said, అప్పుడు ఆ పెద్ద ఆయన అంటున్నాడు, you have to go out of the earth to get to a place where there's no sickness, where there's no suffering. ఆ తెలివైన వ్యక్తి చెప్తున్న మాట, రోగము శ్రమ లేదు అంటే ఈ భూమిని నువ్వు విడిచిపెట్టి అది లేని చోటుకు వెళ్ళవలసిందే. Only on the other side of the earth. కేవలం భూమికి ఆవలి వైపున మాత్రమే. Only on the other side of time. కేవలం కాల అవధి దాటిన తర్వాత మాత్రమే. Can you go to that city that has no sickness, that has no suffering? రోగము శ్రమ ఏ మాత్రము లేని నగరానికి ఆ విధంగా మాత్రమే వెళ్ళగలవు. Here on earth, ఇక్కడ భూమి మీద, in every village, ప్రతి గ్రామంలో, here on earth, ఇక్కడ భూమి మీద, in every city, ప్రతి నగరంలో, here on earth, ఇక్కడ భూమి మీద, in every country, ప్రతి దేశంలో there is sickness, there is suffering. రోగం ఉంది, బాధ ఉంది.
And suddenly when you cross over there, ఈ లోకాన్ని దాటాక there'll be no suffering, there'll be no sickness. ఇక బాధ లేదు, రోగము లేదు. But Christ, our mediator, క్రీస్తు మన మధ్యవర్తి. he saw we are caged on earth. మనము ఈ భూమి మీద ఇలా ఇరుకునబడి ఉన్నామని We are చూచాడు. abandoned on earth. మనము నిషేధించబడ్డ వారిగా ఉండడం చూచాడు. He has been living in all eternity. ఆయనేమో నిత్యత్వములో నివసించుచూ In ఉన్నాడు. the place where there's no sickness. అక్కడ రోగము లేదు. He's been living in eternity. ఆయన నిత్యత్వమునందు నమ్మిక In the ఇచ్చిన వాడు. place where there's no suffering. అక్కడ ఏ మాత్రమును శ్రమ లేదు. And he said, I'll go down there. ఆయన అంటున్నారు, నేను అక్కడికి I'll వెళ్తాను. give them only what heaven can supply. అక్కడ పరమందు నుండి ఇవ్వబడింది మాత్రమే నేను అక్కడ ఇవ్వగలుగుతాను. I'll give them what the life on high can supply. ఉన్నతమైన స్థలాల్లో ఉన్న జీవాన్ని భూమి మీద వారికి నేను ఇవ్వగలుగుతాను. And he came here. ఆయన ఆ విధంగా ఇక్కడికి He వచ్చారు. came with mercy. ఆయన కనికరంతో He వచ్చారు. came with goodness. మంచితనంతో వచ్చారు. To heal the sick. రోగుల్ని స్వస్థపరచడానికి, And to relieve the oppressed. ఒత్తిడికి గురైన వారిని విడుదల చేయడానికి Christ has now come. క్రీస్తు దిగి వచ్చారు. He has brought salvation. ఆయన రక్షణ He తీసుకొచ్చారు. has also brought healing. ఆయన స్వస్థత కూడా తీసుకొచ్చారు. Came from heaven. ఆయన పరలోకము నుంచి And వచ్చారు. he provides for ఆయన us మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. the privilege of heaven on earth. పరలోకపు ధన్యతను భూమి మీద ఆయన మనకు అనుగ్రహిస్తున్నారు. We're told in Acts chapter 10. అపోస్తుల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయంలో Reading from చెప్పబడింది. verse 38. అపోస్తుల కార్యములు Acts 10:38. chapter 10 verse 38. అపోస్తుల కార్యములు 10:38. How God anointed Jesus of Nazareth. దేవుడైన యేసును నజరేతు వాడిని దేవుడు ఏ విధంగా అభిషేకించారు. As Christ was coming to earth, క్రీస్తు భూమి మీదకి వస్తూ ఉండగా everything earthly people will need, he provided and put in Christ. ప్రజలకు అవసరమైన వాటన్నిటిని కూడా ఆయన అనుగ్రహించి వాటి క్రీస్తులో ఉంచి ఉన్నాడు. The people on earth who need salvation, he provided for Christ. భూమి మీద ఉన్న ప్రజలు రక్షణ కావాలి, తండ్రి అయిన దేవుడు దాన్ని క్రీస్తులో The ఉంచాడు. people on earth will need healing, he provided in Christ. భూమి మీద ప్రజలకు స్వస్థత కావాలి, తండ్రి అయిన దేవుడు దాన్ని క్రీస్తులో ఉంచాడు. The people on earth will need deliverance, he provided in Christ. భూమి మీద ప్రజలకు విడుదల కావాలి, తండ్రి అయిన దేవుడు దాన్ని క్రీస్తులో ఉంచాడు. How God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power. నజరేతు వాడైన యేసును తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ చేతను శక్తి చేతను అభిషేకించాడు. Who went about doing good. ఆయన మేలు చేయుచు సంచరించాడు. Who went about doing good. ఆయన మేలు చేయుచు సంచరించాడు. And that Christ is still the same today. అదే క్రీస్తు ఈ రోజు కూడా అదే రీతిగా ఉన్నారు. Anywhere he comes, ఆయన ఎక్కడికి వచ్చినా he's doing good. ఆయన మేలు చేస్తున్నారు. As he comes to you tonight, ఆయన ఈ రాత్రి మీ చెంతకు వస్తుండగా, as he touches your life tonight, ఆయన ఈ రాత్రి మీ జీవితాన్ని తాకుతుండగా, as he reveals the mercy of heaven to you tonight, ఆయన పరలోకపు కనికరాన్ని ఈ రాత్రి మీకు విడుదల as చేయుచుండగా, he brings the goodness of God to you tonight, ఆయన దేవుని మంచితనాన్ని ఈ రాత్రి మీకు బోధిస్తుండగా, he'll be going about. ఆయన సంచరిస్తూ ఉంటాడు. He goes from one person to the other. ఒక వ్యక్తి యొద్ద నుంచి మరొక వ్యక్తి He యొద్దకు, goes from one city to the other. ఒక నగరం నుంచి మరొక నగరానికి, He goes from one nation to the other. ఒక దేశం నుండి మరొక దేశానికి. He goes to the people here at the Alpha location. ఆయన ఆల్ఫా లొకేషన్ ఉన్న ప్రజల చెంతకు వెళ్తారు. He goes to the people there online. ఆయన ఆన్లైన్ లో ఉన్న వారి యొద్దకు వెళ్తారు. He's been anointed ఆయన to అభిషేకించబడ్డవాడు. provide everything you need. మీకు అవసరమైన సమస్తాన్ని అనుగ్రహించడానికి He's been empowered ఆయన శక్తివంతుడు. to do what needs to be done in your heart, in your soul, in your body. మీ యొక్క ప్రాణ ఆత్మ దేహాల్లో జరిగించవలసి ఉన్న వాటిని జరిగించడానికి He went about doing good, ఆయన మేలు చేయుచు సంచరించాడు. healing all, ఆయన అందరినీ స్వస్థపరిచాడు. and healing all, అందరినీ స్వస్థపరిచారు. and healing all. అందరినీ స్వస్థపరిచారు. You know, sometimes you go to the hospital, కొన్నిసార్లు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు you want to be healed. స్వస్థపడాలని కోరుకుంటాం. Oh, they say you need to go to the specialist hospital. అయితే ప్రత్యేకమైన నిపుణత ఉన్న వైద్యుల దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళాలి. Your pain, your challenge, we don't handle that here. అక్కడ వాళ్ళు అంటారు కదా, ఈ వైద్యం మేము ఇక్కడ చేయలేమండి. You go to a specialist hospital. నైపుణ్యత గల హాస్పిటల్కి వెళ్ళాలి.
వెళ్ళాలి. Would you say yes, a special hospital specialize, Sorry. but we don't specialize in your area of concern. ఇక్కడ ప్రత్యేకమైన నైపుణ్యత గల హాస్పిటల్కి వచ్చినప్పుడు వారు ఏ విషయంలో మీరు శ్రద్ధ కలిగి ఉన్నారో దాని విషయంలో నైపుణ్యత గల వారిగా ఉండాలి. But in the case of Christ, కానీ క్రీస్తు విషయంలో He heals all. ఆయన అందరినీ And స్వస్థపరచువాడు. whatever your sickness may be, మీ రోగం ఏదైనాను సరే, whatever your pain may be, ఒకవేళ మీ బాధ ఏదైనాను సరే, whatever you have discovered you are suffering from, మీ యొక్క శ్రమ ఎక్కడి నుంచి వస్తున్నట్టుగా మీరు కనుగొన్నను సరే, healing all that were oppressed of the devil, అపవాది చేత బాధించబడుతున్న వారందరికీ ఆయన విడుదలిచ్చాడు. God was with him. ఎందుకనగా దేవుడు ఆయనతో కూడా For ఉన్నాడు. the Creator was with him. సృష్టికర్త ఆయనతో కూడా ఉన్నాడు. For the highest power on earth in heaven is with him. భూమి మీద ఉన్న అత్యున్నతమైన పరసంబంధమైన శక్తి ఆయనతో కూడా For ఉన్నాడు. the universal power of God was with him. ప్రకృతికి అతీతమైన విశ్వాంతరల శక్తితో దేవుడు ఆయనతో కూడా ఉన్నాడు. And Christ is here tonight. ఈ రాత్రి అదే క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. He has been lifted up. ఆయన పైకి He లేవనెత్తబడ్డాడు. has built that bridge ఆయన వారధిని నిర్మాణం చేశాడు. between you and the Almighty God. మీకును సర్వశక్తిగల దేవునికి మధ్య You have guilt. మీకు అపరాధం You ఉందా? have condemnation. శిక్షా విధి ఉందా? You have the sense that you are going to a destiny of punishment మీరు శిక్షా విధి దిశ వైపు వెళ్తున్నామనే ఆలోచన మీకుందా? because of the consequence of your మీ sin. యొక్క పాపము పర్యవసానాన్ని బట్టి Tonight you can come to Christ. ఈ రాత్రి మీరు క్రీస్తు చెంతకు రావచ్చు. I say, Christ, I come. క్రీస్తు నేను వస్తున్నానయ్యా. Christ, I believe. క్రీస్తు నేను నమ్ముతున్నాను. Christ, I take your forgiveness. I take your salvation. క్రీస్తు మీ యొక్క క్షమాపణ, మీ రక్షణ నేను స్వీకరిస్తున్నాను. And whosoever shall call on the name of the Lord shall be saved. ప్రభువు నామాన్ని పిలిచిన వారు ఎవరైనాను రక్షించబడెదరు. And then after that, salvation for your soul. ఆ తర్వాత మీ ఆత్మకు రక్షణ, Salvation for your eternity. మీ నిత్యత్వానికి రక్షణ, He also has healing for అలాగే your body. మన దేహాలకు స్వస్థత, Deliverance for your life. మీ యొక్క జీవితానికి విడుదల. And He will do all things well in your life. అవన్నీ కూడా మీ జీవితంలో సమస్తమునైన బాగుగా చేస్తారు. The mediator, మధ్యవర్తి, His ministry, ఆయన పరిచర్య, and His mercy. ఆయన యొక్క కనికరం, All available for everyone now. ఇవన్నీ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. Available for you now. ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. Available for whosoever will call on the name of the Lord. ప్రభు నామాన్ని పిలిచిన వారికి అందరికీ అవి అందుబాటులో ఉన్నాయి. I'm going to give you the chance now నేను ఇప్పుడు మీకు అవకాశం ఇవ్వగోరుతున్నాను. to make a decision. ఒక నిర్ణయం చేసుకోవడానికి, A decision to believe. వినమ్మడానికి నిర్ణయం A చేసుకోవాలి. decision to trust in the Lord. ప్రభు యందు నిరీక్షణ ఉంచడానికి నిర్ణయం చేసుకోవాలి. You know the mediator మీరు మధ్యవర్తిని తెలుసుకోవాలి. has built the bridge between you and God. ఆయన మీకును దేవునికి మధ్య వారధి నిర్మాణం చేశాడు. And you want to go through that bridge మీరు ఆ బ్రిడ్జి ద్వారా వెళ్ళాలనుకుంటున్నారా? and have forgiveness క్షమాపణ పొందాలనుకుంటున్నారా? and have freedom స్వాతంత్రం and పొందాలనుకుంటున్నారా? have transformation. రూపాంతరత పొందాలనుకుంటున్నారా? Heads bowed and eyes closed. అయితే తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. The Lord is very near. ప్రభు అత్యంత సమీపంగా ఉన్నారు. And whosoever shall call on the name of the Lord shall be saved. ఎవరైతే ప్రభు నామాన్ని పిలుస్తారో వారు రక్షించబడతారు. Whosoever shall call on the name of the Lord shall be forgiven. ఎవరైతే ప్రభు నామాన్ని పిలుస్తారో వారు క్షమించబడతారు. Whosoever will say, yes, Lord, I believe. ఎవరైనా ప్రభువుకు నేను విశ్వాసం You ఉంచుతాను అని చెప్తే, paid the price for my salvation. మీరు నా రక్షణ కోసం వెలవిచ్చించారని నమ్మితే, There is nothing else I need to do. నేను ఇక చేయవలసింది ఏమీ కూడా లేదు. Only to believe on the Son of God కేవలం దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. who died for me, ఆయన నా కోసం to మరణించాడు, take all my sins away, నా పాపాలు తొలగించడానికి. who rose again ఆయన మరలా తిరిగి లేచాడు, to bring life and justification to me. నాకు జీవాన్ని నీతిమంతునిగా తీర్చబడే విధానాన్ని ఇవ్వడానికి. Heads bowed and eyes closed. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. Over here in Hyderabad, హైదరాబాద్ లో ఇక్కడ గాని, over there online, wherever you are, లేకపోతే మీరు ఎక్కడున్నా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తూ ఉంటే, salvation is now available. రక్షణ మీకు అందుబాటులో ఉంది. And as you call upon Him,
ఆయన్ని పిలవండి, He brings that salvation. ఆయన అట్టి రక్షణ మీకు అనుగ్రహిస్తారు. And if you are receiving that salvation of the Lord now, మీరు ప్రభు యొక్క అట్టి రక్షణ స్వీకరిస్తే, if you are receiving that forgiveness now, అట్టి క్షమాపణ మీరు ఇప్పుడు స్వీకరిస్తే, anywhere you are, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ you can raise up your hand అటువంటి వారు మీ చేతిని పైకి to చాపండి. indicate I need free salvation. నాకు ఉచితమైన రక్షణ కావాలని కోరుకున్న వారు చేతిని అలాగున To చూపించండి. indicate I need forgiveness. నాకు క్షమాపణ కావాలని కోరుకున్న వారు To indicate అలా I చూపించడానికి, want the judgment of my sin to be taken away. నా యొక్క పాపాలకు సంబంధించిన తీర్పు తొలగించి వేయబడుతుందని భావించడానికి Raise up that hand. అలాంటి వారు చేతులు చాపండి. Say, yes, Lord, I believe చెప్పండి, ప్రభువా నేను నమ్ముతున్నాను, you died for me. మీరు నా కోసం మరణించారు, Take my sins away. నా పాపాలు తొలగిస్తున్నారు. There's no other sacrifice I need to perform. నేను చేయవలసిన మరి ఏ బలియాగము కూడా ఇక లేదు. Christ has paid for it all. క్రీస్తు దాని కోసం సమస్తాన్ని చెల్లించాడు. If you are raising up your hand, మీరు చేతులు పైకి చాపి ఉంటే, you stand up. చేతులు పైకి చాపిన వారు లేచి And you're నిలబడండి. telling the Lord, I stand for salvation. ప్రభువా నేను రక్షణ కోసం నిలబడ్డానని చెప్పండి. I stand to receive the forgiveness. క్షమాపణ స్వీకరించడానికి నిలబడ్డానని చెప్పండి. I stand to receive the redemption. విమోచన స్వీకరించడానికే నిలబడి ఉన్నాను. Stand up. లేచి నిలబడండి. Only those who are giving their lives to the Lord. జీవితాలు ప్రభువుకు సమర్పిస్తున్న వారు మాత్రం నిలబడండి. Only those who are receiving the forgiveness right now. ఇప్పుడే క్షమాపణ స్వీకరిస్తున్న వారు మాత్రం నిలబడండి. Only those who will trust and go on the bridge that Christ has made and they go to the heavenly Holy Father. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి యొద్దకు చేరుకోవడానికి క్రీస్తు నిర్మాణం చేసిన వారి మీద నడిచి వెళ్ళడానికి తీర్మానించుకున్న వారు మాత్రం నిలబడండి. As we do that in Hyderabad here, మనం ఇక్కడ హైదరాబాద్ లో అలా చేస్తుండగా all those online do the same thing. ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారందరూ కూడా అలాగే చేయనై ఉన్నారు. You're not waiting for work anymore before you're saved. మీరు ఆ పని చేయక ముందు మిమ్మల్ని మేలుకొల్పడానికి పురికొల్పడానికి మరి ఎవరు అవసరం లేదు. Because he has given you the privilege you can be saved right now. మీరు ఆ విధంగా చేయడానికి ఆయన మీకు ధన్యతనిచ్చారు గనుక మీరు ఆ చర్యను రక్షణ కోసం చేయవచ్చు. You raise up your hand, you stand up for that salvation. చేతిని పైకి చాపెట్టి రక్షణ కోసం లేచి నిలబడండి. And while you're standing, మీరు నిలిచి ఉండగా pray to the Lord. ప్రభువుకు ప్రార్థించండి. He can hear you. ఆయన మిమ్మల్ని వింటారు. He hears quiet prayer. ఆయన మౌనమైన ప్రార్థనలు ఆలకిస్తారు. He hears loud prayer. ఆయన గంభీరమైన ప్రార్థనలు ఆలకిస్తారు. He is God. ఆయన దేవుడు. He knows your thoughts from afar. ఆయన దూరము నుంచే మీ పొరపాట్లు ఎరిగి He ఉన్నాడు. knows the prayer from afar. మీ ఆలోచనలు ప్రార్థనలు ఆయన ఎరిగి ఉన్నారు. Just tell the Lord, Lord, I know I am a sinner. ప్రభువా నేను పాపినని గుర్తెరిగి ఉన్నాను. My good works cannot save me. నా మంచి కార్యాలు నన్ను రక్షించలేవు. Christ has come. క్రీస్తు వచ్చారు. Tell him. ఆయనతో చెప్పండి. Christ has come. క్రీస్తు వచ్చి ఉన్నారు. That my sins may be forgiven. నా పాపాలు క్షమించబడాలి. Christ has come. క్రీస్తు వచ్చి ఉన్నారు. That salvation may come to me. రక్షణ నా చెంతకు రావాలి. All I need నాకు అవసరమైనంత is faith in Christ. క్రీస్తు మాత్రమే ఆయన చెల్లించారు. Lord, I believe. ప్రభువా నేను నమ్ముతున్నాను. I believe నేను నమ్ముచున్నాను. what Christ has done క్రీస్తు చేసిన కార్యాన్ని is sufficient for my salvation. అది నా రక్షణ కోసం సరిపోతుంది. Thank you, Lord. వందనాలు ప్రభువా. I am saved. నేను రక్షించబడి ఉన్నాను. I am forgiven. నేను క్షమించబడి ఉన్నాను. And my life నా జీవితం will now produce the good works approved on earth and approved in heaven. పరలోకమందును భూమి మీదను అంగీకారయోగ్యమైన మంచి కార్యాలకి మీద ఉద్భవింప చేస్తుంది. I'm praying for you now. ఇప్పుడు మీకోసం ప్రార్థిస్తాను. Father, we తండ్రి, thank you. మీకు వందనాలు. We thank you for the plan of salvation. రక్షణ ప్రణాళిక కొరకై వందనాలు. For the provision of salvation. రక్షణ వనరుల కొరకై We వందనాలు. thank you for the pardon that comes in salvation. రక్షణ ద్వారా మాకు వచ్చిన ఆశీర్వాదం కొరకై వందనాలు. I pray for everyone ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను. standing to receive, రక్షణ పొందడానికి స్వీకరించడానికి standing నిలిచిన to వారు, obtain ఆ విధంగా పొందడానికి the నిలిచిన వారు, salvation you provided for everyone. మీరు ప్రతి వారికి ఇచ్చిన రక్షణ స్వీకరించడానికి నిలిచి ఉన్నవారు, Pray, Lord, grant them assurance their sins are forgiven. ప్రభువా వారి పాపాలు క్షమించబడిన నిశ్చయత వారికి అనుగ్రహించండి. Grant them assurance salvation is there right now. రక్షణ ఇప్పుడు వారి మధ్య ఉన్నదని నిశ్చయత వారికి అనుగ్రహించండి. And the grace to keep on living కేవలం జీవము గల దాని మీద నిలిచి ఉండే కృప వారికి as ఇవ్వండి. recipients
recipients of grace live. కృప స్వీకరించిన వారిగా వారు జీవించాలి. Grant to every one of them వారిలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి peace of mind, మానసిక శాంతి, joy of salvation, రక్షణ ఆనందం, and the victory of salvation. రక్షణ యొక్క విజయం Grant to every one of them. వారిలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. And everybody said amen. అందరు గట్టిగా చెప్పండి ఆమేన్. Pray with you. You will certainly see the power of God manifesting for your healing, for your deliverance. Get ready as the power of God is going to come upon you. Amen. Amen. The Lord is going to heal you now. ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని స్వస్థపరచునయ్యున్నారు. Not because of what you do, మీరు చేసిన దాన్ని బట్టి కాదు, but because of what He has done. ఆయన చేసి ఉన్న దాన్ని బట్టి. It's not your feeling. ఆయన మీ అనుభూతిని బట్టి It's కాదు. the power of Christ. క్రీస్తు యొక్క శక్తి, It's the anointing of Christ. అది క్రీస్తు యొక్క అభిషేకం. It's still the same yesterday, today, and forever. అది నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉంది. And He reaches you there. అది మిమ్మల్ని అక్కడికి He చేరుకుంటుంది, touches you there. మీ దగ్గరకు వచ్చి And తాకుతుంది. when we mention the name of Jesus, యేసు నామాన్ని పలకగానే the sickness in your body will vanish away. మీ దేహములో ఉన్న రోగం మాయమైపోతుంది. And you realize what He has done. ఆయన చేసిన దాన్ని మీరు గుర్తెరుగుతారు. So, if you have any sickness you want us to pray about, కనుక ఎవరికైనా వ్యాధి ఉండి ప్రార్థన సహాయం కోరుకుంటే, serious sickness, ఎంత సుదీర్ఘమైన రోగమైనా, terrible sickness, ఎంత భయంకరమైన రోగమైనా, a kind of sickness that is terminal, మిమ్మల్ని బాగా పీడిస్తున్న వ్యాధి ఏదైనా, any other kind of sickness, ఎటువంటి రోగమైనా సరే, or disease or infirmity. లేకపోతే వ్యాధి గాని వ్యాధి సంక్రమణ Remember గాని, how God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power. నజరేతు వాడైన యేసును తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ చేతను శక్తి చేతను అభిషేకించాడు. And He went about doing good. ఆయన మేలు చేయుచు సంచరించాడు. Healing is good. స్వస్థత మంచిది. And the goodness of healing comes from Christ. క్రీస్తు ద్వారా స్వస్థత యొక్క మేలు వస్తోంది. Healing all that were oppressed of the devil. అపవాది ద్వారా బాధించబడుతున్న వారిని ఆయన స్వస్థపరిచాడు. God was with him. ఎందుకనగా దేవుడు ఆయనతో కూడా ఉన్నాడు. That God is still alive. ఆ దేవుడు ఇంకా సజీవుడు. That Christ is still ఆ alive. క్రీస్తు ఇంకా సజీవుడు. And now He will touch you and heal you. ఇప్పుడు ఆయన మిమ్మల్ని తాకి స్వస్థపరుస్తారు. Those online and those who are in front of me. ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు గాని, ఎదురుగా కూర్చున్న మీరు గాని, Everyone, everywhere. ప్రతి ఒక్కరు ప్రతి చోట, Anyone, anywhere. ఎవరైనాను ఎక్కడ ఉన్నను సరే, Your sickness, you can raise up one hand. మీరు రోగముతో ఉంటే మీ చేతిని పైకి And lay చాపండి. the hand where you have the sickness or the disease. మీకు ఎక్కడ వ్యాధి ఉన్నా రోగం ఉన్నా అక్కడ మీ చేతిని ఉంచుకోండి. And then we'll pray. ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. And I'll give you the healing. ఆయన మీకు స్వస్థతను అనుగ్రహిస్తారు. And you will see. మీ పాపాన్ని మీరు You sense it in your body. See what God has done. మీరు పాపాన్ని విడిచిపెడతారు, అలాగే స్వస్థతను కూడా స్వీకరిస్తారు. The time has come. సమయం ఆసన్నమైంది. Raise up one hand. చేతులు పైకి చాపండి. Lay the other hand where you have the challenge. మీకు ఎక్కడ సవాలు సమస్య ఉందో అక్కడ మీ చేతిని We're ఉంచుకోండి. praying now. ఇప్పుడు ప్రార్థిస్తున్నాం. The healing is coming now. స్వస్థత మీ చెంతకు వస్తోంది. Father, in Jesus' name, తండ్రి యేసు నామములో Christ has been uplifted, క్రీస్తు పైకెత్తబడి ఉన్నాడు. revealed to the people ప్రజలకు బయలుపరచబడి ఉన్నాడు. as a mediator, మధ్యవర్తిగా, as a Messiah, మెస్సయ్యగా, as the one that has all power, సర్వాధికారము కలిగిన వానిగా, power to save, రక్షించే శక్తి, power to heal, స్వస్థపరిచే శక్తి, power to deliver. విడుదల ఇచ్చే శక్తి. I pray for everyone here. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం Send ప్రార్థిస్తున్నాను. forth your healing power. మీ స్వస్థత శక్తిని పంపించండి. Give them your healing provision. మీ స్వస్థత వనరు వారికి అనుగ్రహించండి. Lord, I pray there be a performance in every life. ప్రభువా, ప్రతి జీవితంలో కార్యాల నెరవేర్పు జరగాలి. Take that sickness away. ఆ యొక్క రోగాన్ని తొలగించండి. Take that pain away. ఆ నొప్పిని తొలగించండి. The swelling in your body, I command, come out right now. మీ దేహములో ఉన్న వాపు యేసు నామములో బయటికి రావాలి. The difficulty in breathing, be healed in Jesus' name. శ్వాసలో ఉన్న కష్టం యేసు నామములో స్వస్థపరచబడాలి. The long-standing problem and pain, be healed in Jesus' name. సుదీర్ఘ కాలపు సమస్య నొప్పి యేసు నామములో స్వస్థపరచబడాలి. Those blind eyes, I command,
those blind eyes be opened and begin to see. అంధత్వముతో ఉన్న నేత్రాలు తెరవబడి చూచుట ఆరంభం కావాలి. Those who are deaf and dumb, చెవిటివారు మూగవారు, the power of Christ comes to you now. క్రీస్తు శక్తి మీ యొద్దకు వస్తోంది. That the deafness vanishes away. ఆ చెవిటితనం మాయమైపోతుంది. The dumbness vanishes away. మూగతనం మాయమైపోతుంది. I pray for those who have paralysis. పక్షవాతంతో ఉన్న వారి కోసం You are ప్రార్థిస్తున్నాను. in a brace, you are in a wheelchair. వారి యొక్క వీల్ చైర్ నుంచి పైకి You are లేవాలి. walking on crutches. వారు చక్రాల బండి మీద, The power of God is sent unto you right now. చక్రాల సాయంతో నడిచే వారికి దేవుని శక్తి వస్తోంది. Rise up and walk in Jesus' name. యేసు నామములో లేచి నిలిచి నడవండి. And whatever you have, మీకు ఏ సమస్య ఉన్నా, a sickness or infirmity, అది వ్యాధి గాని వ్యాధి సంక్రమణ whatever గాని, the name, ఏ పేరైనా, however long it has been there, ఎంత కాలంగా సమస్య ఉన్నా, the healing power of God is coming upon you now. దేవుని స్వస్థత శక్తి ఇప్పుడు మీ The మీదకు healing వస్తోంది. touch of the Lord is coming upon you now. స్వస్థత స్పర్శ మీ మీదకు వస్తోంది. Be healed. స్వస్థపరచబడండి, Be delivered. విడుదల పొందండి. You are set free. మీరు విడుదల పొందారు. Everything that was there before, ఇంతకు ముందు ఉన్న సమస్య ఏదైనా సరే, causing pain and suffering, ఏదైనా బాధను నొప్పిని I కలిగిస్తుంటే pray everything be removed right now. సమస్తం ఇప్పుడు తొలగించబడాలని ప్రార్థిస్తున్నాను. Free, విడుదల పొందాలి, healed, స్వస్థపరచబడాలి, delivered. విడుదల పొందాలి. Confirm it in every life. ప్రతి విధమైన వ్యాధి సంక్రమణ Thank you, ప్రతి Lord. జీవితంలో వందనాలు ప్రభు. It is done. అది జరిగింది. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. అందరు గట్టిగా గంభీరంగా చెప్పండి It's done. ఆమేన్. You can check up yourself now. స్వస్థత కార్యం జరిగిందండి. ఒకసారి మీ And you దేహాన్ని will మీరు see that చూసుకోండి. the miracle healing is already imparted unto you. అద్భుతకరమైన స్వస్థ కార్యం మీకు జరిగింది. ఒకసారి మీ దేహాన్ని Please consider subscribing because this channel is based on helping you as a human being and also building up your spiritual life to the standard form. If you're on Facebook, follow me to strengthen yourself as a human being, both mental and physical, and strengthen your spiritual life. And also share it to others, and it costs you nothing. Just hit on the follow icon and keep viewing my content because I'm here. I'm here to help the world. So you are the one to change the world.